హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో 70 మందికి అస్వస్థతకు గురికావటం కలకలం రేపింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో నిన్న చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాణం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటిపండ్లు, గుడ్లను రోగులకు వడ్డించారు. సాయంత్రం డీసీ వార్డు, కోర్టు వార్డుల్లో మొత్తం 71 మంది రోగులకు వాంతులు, విరోచనాలు కావడంతో వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు. డీసీ వార్డులో ఉన్న కరణ్ జ్వరం, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మృతి చెందాడు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో నల్ల నీటిలో ఆర్ఓ ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీల్ బిందెల్లో పట్టిన ఆ నీటిని రోగులు గ్లాసులతో ముంచుకొని తాగుతుంటారని అధికారులు తెలిపారు. ఇలా తాగునీరు కలుషితమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత చెప్పారు. వైద్య శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి క్లోజ్డ్ వార్డును, వంటగదిని పరిశీలించారు. ఆహారం కలుషితమైందా అనే కోణంలో ఆరా తీశారు. సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎంఈ తెలిపారు. రోగుల కోసం ప్రత్యేకించి ట్యాంకర్లలో తాగునీటిని తెప్పించి అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్సు ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్నీ కూడా పంపించడం ఐపీఎంకి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్సు నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అయితే సంపు నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. అదేవిధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది. అది కూడా చేస్తూ ఉన్నారు మన అధికారులు. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము. ఇన్ ద మీన్ వైల్ మనకు ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సిమ్టమ్స్ కనిపించినాయో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. అందులో 2 పేషెంట్స్కి
కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి. ఎటువంటి క్రిటికల్గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా 68 మందికి కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు, అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్లో చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సీరియస్నెస్, క్రిటికల్ నేచర్ అనేది లేదు. ఇవాళ పొద్దున్న 5:30. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరి, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన అందరినీ ఆందోళన కలిగిస్తుంది. జూన్ 2న జరిగిన ఈ ఘటన నిన్న కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడే ఉన్న రెగ్యులర్ అక్కడ ఇన్వార్డ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లతో అందరితోటి, అదేవిధంగా డాక్టర్స్, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సప్లై చేసిన ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ప్రస్తుతం ప్రాథమిక అంచనాల అధికారులు వెల్లడిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందించిన ఫుడ్ లో ముఖ్యంగా పరమాన్నం, అదేవిధంగా అన్నం, కూర, ఇతర కొన్ని పదార్థాలతో పాటు రోగులందరికీ కూడా సప్లై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆ రోజు ఎవరిలో కూడా పెద్దగా ఎలాంటి లక్షణాలు లేకున్నా దాని మరుసటి రోజు అంటే నిన్న ఉదయం నుంచి కూడా కొంతమందికి వాంతులు, విరోచనాలు జరిగాయని స్వయంగా హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. ఇక వాంతులు, విరోచనాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అక్కడే అదే మెంటల్ హాస్పిటల్లో డాక్టర్లు అందించారు. అయితే మొత్తం 4 పరిస్థితి విషమంగా ఉండేది. అయితే అందులో ఒక వ్యక్తి, కరణ్ అనే వ్యక్తి, 30 ఏళ్ళ ఉన్న కరణ్ అనే వ్యక్తి వాంతులు, విరోచనాలతో పాటు కొంత అది తీవ్రత ఎక్కువయి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరో 3కి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తం ఈ ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో 71 మందిగా బాధితులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరిలో ఒకరు చనిపోగా మరో 3కి ఉస్మానియా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా మిగిలిన వారందరికీ కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఉస్మానియా నుంచి ఒక ప్రత్యేక వైద్య బృందం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వచ్చి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్, వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ వేశారు. డిఎంఈ, అదేవిధంగా కలెక్టర్ అనుదీప్ తోటి పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇక మిగిలిన ఉన్నతాధికారులతో కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. అసలు ఘటనకు కావాల్సిన అసలు ఎలా జరిగింది, ఆ కారణాలన్నింటినీ కూడా తెలపాలని నిజ నిర్ధారణ కమిటీకి మంత్రి ఆదేశించారు. ఇక ఈ ఘటనలో ముఖ్యంగా అసలు ఫుడ్ పాయిజన్ ఎలాగా జరిగింది, ఇప్పటికే కొన్ని కథనాలు వస్తున్నాయి. నీళ్లు అంటే అక్కడ మామూలుగా బోర్ వాటర్ ని ఆర్ఓ ప్లాంట్ ద్వారా రోగులకు ఇస్తా అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైనా వాటర్ లో ఏదైనా కలుషితం అయిందా, లేదా ఫుడ్ పాయిజన్ లోనే వంటశాలలో ఎక్కడైనా ఇక్కడ అయ్యిందా అనేది కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ రోజు లేదా మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే జరిగిన దుర్ఘటనలో మాత్రం 30 ఏళ్ల కరణ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా గతంలో తను ఒక మానసిక ఇబ్బందితోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత గత ఏడాది తను మంచిగా కోలుకున్నాడు. కానీ తనకు ఎవరు లేకపోవడంతో అదే హాస్పిటల్లోనే ఇన్వాల్వ్ లోనే ఉంటూ అక్కడే ఉండిపోయాడు. ఇక అతను ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉస్మానియాలో అతను ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక ఈ రోజు లేదా 2 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.